హాయ్ అండి. మా వారు బజార్కి వెళ్ళి పీతలు తీసుకొచ్చారండి. కేజీన్నర పీతలండి ఇవి. నాకు బయట చేస్తే ఇష్టం ఉండదండి, చేయించుకొస్తే నేనే చేసుకోవాలి. ఎందుకంటే దీనికి గుడ్డు శనలాగా ఉంటుంది, చూసారా? నేను చూపిస్తాను. అది మెయిన్ అండి దీనికి టేస్ట్ పీతలకి. ఈ సముద్రం పీతలండి, ఈ ఇగురు బాగుంటాయి. ఇగురే అండి, అవి పులుసు బాగోవు, ఇగురే పెట్టుకోవాలి. వీటిని చూసారా? ఫస్ట్ పెద్దగా ఉన్న డెక్కలను తీసేసి ఆ కాళ్ళు ఉన్నాయి చూసారా, అట్లకి ఎద్దర కొంచెం కట్ చేసేసానండి, ఉప్పు కారం లోపల పట్టడానికి. ఇదిగోండి, ఇప్పుడు దాని పైన డొప్ప తీస్తాను చూడండి, అది అందులోనే ఉంటుందండి. చూసారా? శనలాగా ఉంది చూసారా? గుడ్డు మామూలు గుడ్డు టైంలో గుడ్డు ఉంటుందండి అలాగా. చూసారా? నల్లగా ఒకటి ఉంటుంది, అది తీసేసండి. ఇదండి. మళ్ళీ మీకు వేరే పేరు చూపిస్తాను చూడండి. ఇది వేస్ట్ అంతా తీసేసుకున్నాను దాన్ని, పేరుది అంతే. ఈజీ అండి, రానోళ్ళకి ఏంటోలా అనిపిస్తుంది కానీ వేస్ట్ తీసేసాను. పైన లాగాను. మా అబ్బాయి అండి తీసాడు వీడియో, చూసారా? కొంచెం అటు కొంచెం ఇటు కదుపుతూ తీస్తున్నాడు. ఇదిగోండి, డప్పుతో రాలేదు, అదిగో తీసాను. ఇదిగో వేరేది మీకు విడిగా చూపిస్తున్నాను చూసారా? ఆ నల్లగా ఉన్నది తీసేయాలండి. అది బరగ్గా ఉంటుంది అన్నమాట, మీకు తెలుస్తుంది, అది తీసేయాలి. ఇదిగోండి, కాళ్ళకి చూసారా డెక్కలను ఎలా కొట్టుకుంటున్నాను, అలా కొట్టుకుంటే ఉప్పు కారం బాగా పడుతుందండి వీటికి కూరలో ఉడికినప్పుడు. అలా తీసుకున్నాను. ఈ పీతలన్నీ శుభ్రంగా కడిగేసుకున్నానండి, ఆ గుడ్డును కూడా విడిగాను. చూసారా? పీత మొత్తం ఇదిగోండి శుభ్రంగా కడుక్కొని, నేను చెప్పాను చేస్తారా శనలా ఉంటుందని, అదిగోండి అది పక్కన శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన సామాను చూడండి. ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పసుపు 1/2 స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లున్నర, ఉప్పు స్పూన్లున్నర, ఆయిల్ అండి, అల్లం వెల్లిపాయ స్పూన్లున్నర, గరం మసాలా స్పూన్లున్నర, మిరియాల పొడి అండి, చిటికెడు మిరియాల పొడి. ఇదిగోండి, మందపాటి గిన్నె దాకా తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. నీసు కూర కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. పసుపు కూడా వేసుకున్నాను. ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కున్న వేసుకున్నాను. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకున్నాను. ఇందులోనే స్పూనున్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి. ఉప్పు వేసుకుంటున్నానండి, స్పూనున్నర ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే మిరియాల పొడి వేసేసుకున్నానండి. స్పూనున్నర మసాలా పొడి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 స్పూన్లున్నర కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఇది బాగా వేగింది కదండి. ఇది గుడ్డు ఉంది చూసారా, అది ఇప్పుడు వేయకూడదండి, వాటర్ వేసిన తర్వాత వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత పీతలు వేసేసుకుంటున్నానండి. పీతలు వేసుకొని ఇందులో ఉప్పు కారం ఏ మసాలా పట్టీలాగా బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా మనం గరిటెతో కవర్ చేసుకుని మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుని మగ్గిస్తూ ఉంటే చూసారా, మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టినప్పుడు తీసుకుంటున్నాను, దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు వాటర్ పోసేస్తాను. ఇందులో గ్లాసున్నర పట్టిందండి వాటరు.
ఇదిగోని మూత పెట్టేసాను. అది గుడ్డు కూడా వేసానండి. ఆ వీడియో కట్ అయింది చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ ఎంత వేసినా చూసారా పైకి తేలలేదు, అది పట్టేస్తుందండి గ్రేవీలోను. దీంట్లో నేను కొత్తిమీర వేసేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుని కొంచెం కాసేపు మూత పెట్టుకుని స్టవ్ ఆపేసానండి. పీతల కూర రెడీ. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నానండి. సూపర్గా ఉంది. మీరు ట్రై